నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెల్లించుకున్న మొక్కులు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం. 5 ఏళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం. శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా రాష్ట్ర దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలతో తన క్యాంపు కార్యాలయంలో సమావేశమైన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ సందర్భంగా వారితో ముచ్చటించారు. వేల కోట్ల రూపాయలు ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి లంచాలు లేకుండా, ఏ నెలలో ఏమిస్తామో అని ముందే చెప్పి క్యాలెండర్ ప్రకటించి ఆ నెలలో అది
తప్పకుండా ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం అది జరిగేట్టుగా చేస్తూ ఏకంగా 2,70,000 కోట్ల రూపాయల వివిధ పథకాల ద్వారా మాట తప్పకుండా జరగడం కూడా గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు, జరగలేదు. ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ ఎప్పుడూ చూడని మార్పులు, గతంలో ఎప్పుడూ జరగని సంస్కరణలు. విద్యారంగంలో అయితేనేమి, వైద్య రంగంలో అయితేనేమి, వ్యవసాయ రంగంలో అయితేనేమి, సామాజిక న్యాయం అంశంలో అయితేనేమి, మహిళా సాధికారత అంశంలో అయితేనేమి, గవర్నెన్స్ విషయంలో అయితేనేమి ఎప్పుడు జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకొచ్చాం. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలా అయిపోయింది. 5 సంవత్సరాలు. మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే 2029 కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అయ్యింది. గతంలో కూడా ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా పైకి లేచాము అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే. నేను ఒక్కటే మీ అందరికీ చెప్తా ఉన్నా, ప్రజల్లో ఈరోజు మనం చేసిన మంచి ఉంది. ఇంటింటికి మనం చేసిన మంచి ఇంకా బ్రతికే ఉంది. ప్రజల్లో ఈరోజు మనం చేసిన పాలన మీద విశ్వసనీయత అనే పదానికి అర్థం ఈ రోజుకి కూడా ప్రజల్లో ఉంది. గడప గడపకు మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లో బతికే ఉంది. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మనం లేయడం కూడా తథ్యం. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఆ టైం ఇవ్వాలి. ఆ టైం ఇచ్చినప్పుడు, అది జరిగినప్పుడు, పాపాలు పండినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనం పైకి లేస్తాం. ఈ విషయం ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ మాట కూడా చెప్తా ఉన్నానంటే రాజకీయాలలో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం క్యారెక్టర్, విలువలు, విశ్వసనీయత. ఈ పదాలకు అర్థం తెలిసి ఉండడం రాజకీయాలలో చాలా అవసరం. రాజకీయం అంటే ఎల్లవేళలా అధికారమే కాదు. అధికారంలో లేనప్పుడు కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. కానీ ఖచ్చితంగా కష్టాలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏ రకంగా రియాక్ట్ అవుతాం అన్నది మన చేతుల్లో ఉంది. విలువలు, విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా, లేదా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను ఎదుర్కొని హుందాగా నిలబడుతూ మళ్ళీ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మళ్ళీ మనమే ఆందోళన ఎక్కుతాం అన్నది కూడా గుర్తుపెట్టుకొని అడుగులు వేస్తామా అన్నది మనలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఇదే మన ప్రభుత్వం అధికారం. శాసన మండలి సభ్యులు పంచుమర్తి అనురాధ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఏకంగా ఉపరాష్ట్రపతి గారిని కూడా కలిసి ఢిల్లీలో శవరాజకీయాలు చేస్తా ఉన్నారు. ఏదో తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తుంది, మమ్మల్ని బ్రతకనివ్వటం లేదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి లేని విషయాలు మళ్ళీ నమ్మబలికే విధంగా మాట్లాడటం నిజంగా సిగ్గుచేటైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అసలు శవరాజకీయాలు అంటే ఎలా ఉంటాయో మీకు చెప్తాను, దాడులంటే ఏ రకంగా ఉంటాయో చెప్తాను. మా కార్యకర్తల పైన కానీ మా పార్టీ పైన కానీ ఏ రకంగా దాడులు చేశారో వాటిని దాడులు అని అంటారు అని చెప్పి మీకు గుర్తు చేయడానికే ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ అటెండ్ అవటం జరుగుతుంది. పల్నాడు జిల్లాలో తోట చంద్రయ్య అనే మా కార్యకర్తని
జై జగన్ అని అంటావా లేదా అని చెప్పి అడిగి జై జగన్ అని నేను జై చంద్రబాబు అనే అంటాను అని మాట్లాడినందుకు తోటా చంద్రయ్య గారిని అక్కడికక్కడే నరికి చంపేశారు. దాన్నే హత్య అంటారు, దాడులు అంటారు. అలాగే పల్నాడు జిల్లాలో కంచర్ల జల్లయ్య యాదవ్ అనే అతన్ని ఇదే రకంగా నరికి చంపేయటం జరిగింది. అదేవిధంగా దాచేపల్లిలో మాజీ సర్పంచ్ పరిశెట్టి అంకులు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సర్పంచ్ని దాడి చేసి కత్తితో నరికి పొట్టలో పేగులు బయటికి వచ్చేలాగా మీరు హత్య చేశారు అనే విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించారు. ఆ రకంగా వాటిని దాడి చేయటం, హత్యలు చేయటం అని అంటారని చెప్పి మీకు చెప్పదలుచుకున్నా. అలాగే అమర్నాథ్ గౌడ్ని మా అక్కని ఏడిపించదురా బాబు అని చెప్పి నోరు తెరిసి తమ్ముడుగా అడిగినందుకు నోట్లో గుడ్డలు కుక్కి పెట్రోల్ పోసి చంపేశారే తెల్లవారుజామున, దాన్ని కక్ష రాజకీయం, దాడి చేయటం, చంపడం అనేది దాన్ని అంటారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ట్రాక్టర్తో హనుమాయమ్మ అనే ఒక ముసలావిడిని గుద్దించేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద మాజీ ముఖ్యమంత్రి వారు Z+ కేటగిరీలో ఉన్నారు. వారు ఇప్పుడు ప్రెసెంట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద మీ ఎమ్మెల్యే జోగి రమేష్ని దాడికి పంపించారు మీరు. వాటిని దాడులు అని అంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే మా పార్టీ ఆఫీస్ పైన మీరు మధ్యాహ్నం పూట నిస్సిగ్గుగా వచ్చి దాడి చేసి మా సోషల్ మీడియా పర్సన్, ఒక చేనేత వర్గానికి సంబంధించిన వ్యక్తి బద్రి అనే అతన్ని తల పగలు కొట్టారు. ఎదురొచ్చిన వాళ్ళందరినీ, మా నాలెడ్జ్ కమిటీలో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని కూడా చితకబాదారు. దాన్ని దాడి అని చెప్పి అంటారు. అదేవిధంగా పట్టాభి గారిని ఏ రకంగా చేశారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అవకాశాలు ఇచ్చారు ప్రభుత్వాలకు కూడా. ఈ రోజు కూడా ఖచ్చితంగా ఈ రోజు అయిందే 4వ తారీఖు ఎన్నిక అయిపోయింది. ఎన్నిక అయిపోగానే వచ్చి రోడ్ల మీద పడవం కదా. వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వానికి టైం ఇస్తాం, వచ్చి ఉంటాం, అంతమించి ఇంకేం లేదు. అన్నిటికీ సిద్ధపడే వాళ్ళమే. అన్నిటికీ కూడా కష్టాలకి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు కూడా గెలుపులే ఉండడం, ఓటమి ఉంటుంది, గెలుపు ఉంటుంది. ఈ ప్రజాక్షేత్రంలో పోయినసారి మాకు మ్యాండేట్ ఇచ్చారు, ఈసారి వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు, రేపు మళ్ళీ మాకు మ్యాండేట్ ఇస్తారు. ఒక్కసారి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 234 సీట్లున్న తమిళనాడులో ఒకసారి కేవలం డిఎంకే 2 సీట్లే వచ్చింది, 2. తర్వాత ఎన్నికల్లో మళ్ళీ గవర్నమెంట్ 4 సార్లు డిఎంకే రాజకీయ జీవితంలో డిపాజిట్స్ కోల్పోయింది, 4 టైమ్స్, ప్రతిసారి గెలిచింది. కాబట్టి 2019లో మేము గెలిచినప్పుడు తెలుగుదేశం పని అయిపోయింది అన్నారు, ఇప్పుడు మా పని అయిపోయింది అంటున్నారు. సరే 2029కి ఏ విధంగా బౌన్స్ బ్యాక్ అవ్వాలి, ఏ విధంగా ప్రజలకు అండ ఉండాలి అంతా కూడా రచిస్తారు ముఖ్యమంత్రి మా జగనన్న. తప్పకుండా బౌన్స్ బ్యాక్ అవుతాం, తప్పకుండా వస్తామని చెప్పి తెలియజేస్తాం. ఎన్నికల ముందు అనిల్ అనేక ఛాలెంజ్ చేశారు, వాటి సంగతి ఏంటంటే టీడీపీలు అడుగుతున్నారు. ఇప్పుడు ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలా. నేను ఛాలెంజ్ విసిరాను కానీ ఛాలెంజ్ ఎవరు తీసుకోవాలా. ఎలా ఉంటారంటే నేను ఛాలెంజ్ విసిరినమాట వాస్తవమే. నేను ఛాలెంజ్ చూస్తున్నప్పుడు అవతల ఛాలెంజ్ తీసుకుని రైట్ మేము కట్టుబడి ఉన్నాం ఈ ఛాలెంజ్కి అని చెప్పుని ఉంటే బాగుండేది. ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు ఛాలెంజ్ చేసేవి కదా అంటే అలా కాదు కదా. నేను ఒక సవాల్ విసిరినప్పుడు ఆ సవాల్ స్వీకరించేవాడు కూడా స్వీకరించుకొని చేస్తుంటే బాగుండేది. రైట్. ఏదో సామెత ఒకటి ఉంది, హనుమాన్ జంక్షన్లో నాకు బాగా నచ్చిన డైలాగు, గెలిచినోడు చెప్తాడు ఓడినోడు వినాలని. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు, మేము వింటాం, పర్వాలేదు. రోజు వాళ్ళు ఏదైనా చెప్తున్నారు, రైట్, వాళ్ళు ట్రోల్ చేసుకుంటున్నారు, చేసుకునే అబ్బాయి ఇబ్బంది ఏం లేదు. ట్రోల్ చేసుకునే స్థాయిలో మేము ఉన్నామంటే మేము ఎదిగినట్టే. వీఆర్ ఇన్ పబ్లిక్. గుడ్ పబ్లిసిటీ ఆర్ పబ్లిసిటీ ఇస్ ఏ పబ్లిసిటీ. నియోజకవర్గాల మార్పులు ఓటమిలో ఎంతవరకు ఫ్యాక్టర్ ఏమీ ఇప్పుడు పల్నాడులో నాకు 40,000 ఓట్లు ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ వచ్చినాయి కదా. అంటే మీ కొరకే కదా ఓవరాల్ చెప్తున్నా. కాబట్టి అదేం పెద్ద నేను కోరుకోను. ఎందుకంటే ఇంత పెద్ద ఎలక్షన్ దీంట్లో కొన్ని దగ్గరలో చూసుకున్నప్పుడు రకరకాల అనుమానాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. కాబట్టి అదేం పెద్ద ఫ్యాక్టర్ నేను అనుకోను. వేరియస్ రీజన్స్ అన్వేషిస్తూ ఉన్నారు. కొన్ని మాకు తెలుసుకోని కారణాలు, మా నాయకులు కూడా కారణాలు ఎందుకు పోయినాయి, రకరకాల కారణాలు వాళ్ళు అన్వేషిస్తున్నారు, మేము అన్వేషిస్తున్నాం. తప్పకుండా దాన్ని అంతా కూడా ఓవర్ హెడ్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ రకరకాలు కానీ
ఆర్ కృష్ణయ్య ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పెంచాలని అడ్వకేట్ ఇచ్చే స్టైపెండ్ కేవలం 1,000 రూపాయలు ఇస్తుండ్రు, దీన్ని 10,000కి పెంచాలి. అదేవిధంగా కాలేజ్ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి. కాలేజ్ హాస్టల్ విద్యార్థులకు అబ్బాయిలకు 500, అమ్మాయిలకు 1000 రూపాయలు పాకెట్ మనీ ఇవ్వాలని కూడా మంత్రితో చర్చించడం జరిగింది. బీసీల డిమాండ్లపై ముఖ్యమంత్రితో మాట్లాడి సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పుడు 1 నుంచి 10 ముందు మాటనే తీసేస్తారు గత, ఎందుకంటే ప్రతి ఇయర్ కి ఒక సంవత్సరం ముందు పేపర్ టెక్స్ట్ బుక్ సంబంధించిన ముందు మాట సంబంధించిన టెక్స్ట్ బుక్స్ ప్రకారం అంటే ప్రింటింగ్ అవుతుంది. అందులో గత ప్రభుత్వం సంబంధించిన ముఖ్యమంత్రులకు సంబంధించి చెప్పి ముందు మాట తొలగిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళు ఉంటుంది కదా, చాలా జనరల్గా ఉంటుంది. పక్కన స్టేట్లో మొత్తం పాత పుస్తకాలు ఇవ్వని చెప్పారు కదా. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఈ గవర్నమెంట్కి తగ్గట్టు ముందు మాట ఉంటుంది. తొలగిస్తారు, దాన్ని తొలగిస్తున్నారు. సిలబస్ కూడా అదే విధంగా ఉంటుంది, తప్పేం కాదు అవి. అప్పుడు కూడా పాత గవర్నమెంట్ కూడా సిస్టమేటిక్గా లేదు, బీసీ ఉద్యమం గురించి లేదు, ఒట్టి తెలంగాణ ఉద్యమం గురించి రాసిరు కానీ దళిత ఉద్యమం గురించి కానీ మహిళా ఉద్యమాల గురించి రాయలేదు. అవన్నిటిని తొక్కిపెట్టారు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వాళ్ళ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు ఇవ్వాలి, పాత దానిలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దాలని మేము కోరుతాం. బీసీ ఉద్యమాలు ఇవ్వాలి, దళిత ఉద్యమాలు ఇవ్వాలి, మహిళా ఉద్యమాలు ఇవన్నీ సిలబస్ పెట్టాలి, మహనీయుల జీవిత చరిత్రలు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. తొలగిస్తా అంటే అవసరం లేని అతిగా ప్రవర్తించిన తొలగించాలి. 10 ఏళ్ళు రాష్ట్ర సంబంధించి కూడా ముఖ్యమంత్రిగా పనిచేస్తారు, ఉద్యమాలు ఉన్నారు కాబట్టి వాడు ఎట్లా తొలగిస్తారు? అంటే కేసీఆర్ జీవిత చరిత్ర కావాలన్నా? అంటే నాయకుల జీవిత చరిత్రలు కాదు, పిల్లలకు సబ్జెక్టు కావాలి. పిల్లలకు సబ్జెక్టు, జ్ఞానం బోధించే సబ్జెక్టు కావాలి, దాన్ని పెట్టమని అడుగుతాను తప్ప రాజకీయ నాయకుల జీవిత చరిత్రలు పెద్ద ఆదర్శవంతంగా ఉంటే పెట్టొచ్చు. కానీ మహాత్మా జ్యోతిరావు పూలేది పెట్టొచ్చు, అంబేద్కర్ది పెట్టొచ్చు, గాంధీది పెట్టొచ్చు, నెహ్రూది పెట్టొచ్చు. ఇట్లాంటి గొప్ప గొప్ప నాయకులై పెట్టాలి తప్ప స్థానిక నాయకులై ఎక్కడ ఏది దాని మీద నాకు ఇంకా డీటెయిల్స్ తెలియదు, చూసినాక నేను మాట్లాడుతాను దాని మీద. ఇప్పుడు నేను చెప్పిన యాంగిల్కే నేను కట్టుబడి ఉన్నా. మహాత్ములు దేశాని కోసం త్యాగం చేసిన నాయకులై తొలగించొద్దు. మెడికల్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే గత 3 సంవత్సరాలుగా మెడికల్ కౌన్సిలింగ్ లోపల ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతుంది. మెరిట్లో వచ్చినటువంటి అభ్యర్థులను రిజర్వేషన్లో పెడుతున్నారు. ఈ విధానం గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు లేదా 2001లో 550 జీవో స్టేట్ గవర్నమెంట్ జారీ చేసింది. అప్పటి దానికి విరుద్ధంగా ఈ రిజర్వేషన్లను బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు తుంగల దొక్కి అన్యాయం చేస్తున్నారు. కాబట్టి వెంటనే ఆ జీవోను మార్చాలి. పాత జీవో ప్రకారం 550 జీవో ఉంది, ఆ జీవో ప్రకారం రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి బీసీ సంక్షేమ శాఖ మంత్రితోటి చర్చలు జరపడం జరిగింది. అయితే దీని మూలంగా ఏటా 300 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎంబీబీఎస్ సీట్లు రాకుండా పోతుంది, అన్యాయం జరుగుతుంది. అందుకే దీన్ని సమూలంగా మార్చాలి. పాత జీవో 550 ఏదైతుందో అదే జీవో ప్రకారం ఇవ్వాలి అడ్మిషన్లు అని చెప్పి కోరడం జరిగింది. వాళ్ళు దాని మీద వెంటనే మంత్రి గారు స్పందించి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని పిలిపించి దీని మీద ఉన్నత స్థాయి బీసీ కమిషన్, ఎస్సీ కమిషన్ వాళ్ళను, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించి చర్యలు తీసుకోవాలి, న్యాయం చేయాలి. రిజర్వేషన్లకు గతంలో ఎట్లున్నారో 550 జీవో ప్రకారం ఈ అడ్మిషన్లు జరపాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఇదే సందర్భంగా మంత్రి గారికి ఇంకో విషయాన్ని కూడా, ఈ మధ్య ప్రభుత్వము గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మారుస్తాము, తల్లిదండ్రులకు పిల్లలకు సంబంధాలు లేకుండా పోతున్నాయని చెప్పారు. మేము అన్నాము సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చొద్దు. సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రభుత్వం లోపలనే లేవు, రెసిడెన్షియల్ ప్రైవేట్లో శ్రీ చైతన్య, నారాయణ, శ్రీ గాయత్రి అనేక గురుకులాలు ఉన్నాయి కార్పొరేట్ స్థాయిలో. వాళ్ళతోటి సంబంధాలు ఆ గురుకుల. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెల్లించుకున్న మొక్కులు.
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం. 5 ఏళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.